సేవకాసరైన చిరునామాగా స్వర్ణాంధ్ర సేవ సంస్థ కార్యదర్శి గుబ్బల రాంబాబు అని పలువురు కొనియాడారు. స్వర్ణాంధ్ర సంస్థ 27వ వార్షికోత్సవ సందర్భంగా సంస్థ ఆవరణంలో సోమవారం ఆత్మీయపూరిత వాతావరణంలో వేడుకలు రాంబాబు జన్మదిన వేడుకలు జోడించి ఘనంగా జరిగాయి. పూల సామాజిక వేదిక కన్వీనర్ నాయనాల కృష్ణారావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ రాంబాబుకి పుట్టుకతోనే సేవగుణం ఉండబట్టే చిత్తశుద్ధితో స్వర్ణాంధ్ర సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అభినందించారు. మానవ సేవ మాధవ సేవగా భావించి రాంబాబు చేస్తున్న సేవకు భగవంతుడి ఆశీర్వాదం ఉందని, కమిట్మెంట్లో తేడా లేనందున ఇక ఎలాంటి డోకా లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావించి సేవ చేస్తున్న గుబ్బల రాంబాబు కారణ జన్ముడని అభివర్ణించారు. రూడ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ విజన్ గల సమాజ సేవకుడు రాంబాబు అని కొనియాడారు. అతిథుల చేతుల మీదుగా కుటుంబ మిషన్లు ట్రైసైకిల్ అందించారు. ప్రముఖ సాహితీవేత్త విఎస్ఆర్ఎస్ సోమయాజులు, ట్రాన్స్కో ఎస్ఈకే తిలక్ కుమార్, ఎం ప్రసాదరావు, నరసింహారావు, డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, మాజీ కార్పొరేటర్ రాజ్యరపు వాసు, ఎండి మస్తాన్, సుబ్బారావు, కోదండరాం, మ్యాచ్యూస్, భాగ్యలక్ష్మి, విశ్రాంత ఉద్యోగులు అప్పారావు, శత్రుఘ్నుడు, కె రాజ్యోన, బిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఆనంద్, బల్లా శ్రీనివాస్, వాకిచిల్ల కృష్ణ, ఏఈ కుమార్, సత్యనారాయణ రాజు, అనూప్ జైన్, అలివేలు, మంగ, రేగుళ్ల బాలశ్రీధర్, స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు. నీకు రూపాయి ఇచ్చిన ప్రతివాడు కూడా నీ వెనకాల ఉన్నటువంటి పేదలను చూసి నువ్వు చేసేటువంటి థ్యాంక్లెస్ జాబ్, దీనికి ఏ రకమైనటువంటి కృతజ్ఞత ఆయనకి ఏమి పిలిచి ఇప్పుడు వేళ పుట్టినరోజు మీరు అందరూ ఉన్నారు. ఎందుకంటే మీరు రోజు తింటున్నారు కాబట్టి మీరు వచ్చారు, మీరు తింటున్నారని నాకు తెలుసు కాబట్టి నేను వచ్చాను. అంతే తప్ప వేరే జనం అవన్నీ పిలవలే, లేకపోతే రాంబాబుని తీసుకొచ్చి ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడదామని ఆలోచన చేయలే. ఇక్కడికి వచ్చేదాకా నాకు పుట్టినరోజునే తెలియదు. నువ్వు ఏదైతే కమిట్మెంట్ ఉందో నీ కమిట్మెంట్లో తేడా రానంత కాలం ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ ఊర్లో ఎవడరా పేదల కోసం బతికినవాడు అంటే ఫస్ట్ పేరు నీదే వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, చైర్మన్లు చేస్తాం, పోతూ ఉంటాం వస్తూ ఉంటాం. కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊళ్ళో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినవాడు ఎవడరా రాజమండ్రిలో అంటే రాంబాబు అని ఉన్నాడండి. ఆ స్వర్ణాంధ్ర రాంబాబుట అతను పెట్టాడండి, 30 ఏళ్ళు పెట్టాడండి, 40 ఏళ్ళు పెట్టాడండి అని. అది ఏదైతే ఉందో అది మామూలు మనుషులకి రాదు. జీవనం సాగించినటువంటి గుబ్బల రాంబాబు తన జీవితాన్ని ఒక ఎంప్లాయీగా ఉద్యోగం చేస్తూ సమాజం అనేటువంటి మన అందరూ చెప్తారు, రాజకీయ నాయకులు కానీ అందరూ సమాజమే దేవాలయం అని చెప్పి ఆ దేవాలయం అయినటువంటి ప్రజల్లో నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిదండ్రులు బిడ్డలు అనుకుని ఉంటారు పెంచినప్పుడు, నా బిడ్డ నన్ను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంతో బాగా చూస్తాడని. నేను 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసినప్పుడు చాలా చోట్ల అపార్ట్మెంట్లో తిరిగితే ఎక్కడ చూసినా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు మాత్రం ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో ఉన్నారు. ఇక్కడ అసలు లేరు. అంటే ఏదో డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ద్వారా అతను బతికేస్తాడని అనుకుంటారు. కోటాను కోట్లు ఆస్తున్నా ఆప్యాయత అనుబంధం లేనిదే ఆ జీవితం వ్యర్థం. అలాంటి ఆప్యాయత అనుబంధాన్ని పంచినటువంటి వ్యక్తి ఎవరనంటే గుబ్బల రాంబాబు గారు. ఎందుకంటే ఈ దేశంలో మనిషి ఏ కులంలో పుడతాడో ఏ మతంలో పుడతాడో మనకు తెలిసి పుట్టం, అవునా కాదా? కాబట్టి అన్ని మతాల సారం ఒకటే అనేదే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాథమికమైనటువంటి లక్ష్యంగా. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం తీర్చాలనేది స్వర్ణాంధ్ర సేవా సంస్థ దీని విజన్లో, అంటే దీని లక్ష్యంలో మొదటి దానిగా పెట్టుకుని ఈ సంస్థని స్థాపించామని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ